కస్బా మీడియా సంస్థలకు స్వాగతం, సుస్వాగతం. సాలిడ్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కస్బా మీడియా సంస్థలు ఒక విశిష్ట గెస్టును తీసుకురావడం జరిగింది. ప్రధానటువంటి అంశం మీద ప్రజలకు కొన్ని అనుమానాలు, ప్రభుత్వ పథకాల మీద, ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల మీద ప్రజలలో కొంత అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఆ అనుమానాలను నివృత్తి చేయడానికి ఉస్మానియా యూనివర్సిటీ మేధావుల ఫోరం సభ్యులు, గతంలో ఉస్మానియా యూనివర్సిటీలో బిఎల్ఏసి చేసి ఆ తర్వాత ఎంఏ చేసి ప్రభుత్వ గ్రంథాలయ లైబ్రరీ విశ్రాంతి తీసుకొని ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు దానికి సంబంధించినటువంటి వాటి మీద పరిశోధిస్తున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ₹1,00,00,000 పథకం, ప్రభుత్వ ఉద్యోగులకు ₹1,00,00,000 ప్రమాద బీమా పథకం విషయంలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులలో భిన్నాభిప్రాయాలు వస్తున్న సందర్భాన వాటి మీద ప్రజలకు ఇటు ప్రభుత్వానికి స్పష్టత ఇవ్వాలని చెప్పి మనము ప్రభాకరాచారి గారిని మన కస్బా మీడియా సంస్థల స్టూడియోకి తీసుకురావడం జరిగింది. వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. శంకరవర్జి. కస్బా మీడియా సంస్థలకు ద్వారా ప్రజలకు ఉద్యోగులకు నా అభినందనలు. సార్ మిమ్మల్ని మా కస్బా మీడియా సంస్థలకు ఈ స్టూడియోకు తీసుకురావడంలో ప్రధాన ఉద్దేశం ఒకటి ఉన్నది. ఇక్కడ మీరు ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్డ్ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులకు రీసెంట్గా తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ₹1,00,00,000 ప్రమాద బీమా పథకం, ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు బీమా పథకం ₹1,00,00,000 అని చెప్పి ఈ మధ్యలో పెద్ద ఎత్తున చేయడం జరిగింది. దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా దాని మీద ఒక చర్చ అయితే జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులలో, ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులలో దీని మీద కొద్దిగా పబ్లిక్లో, ప్రభుత్వ ఉద్యోగులలో కొద్దిగా కన్ఫ్యూజన్ అనేది ఉన్నది. అది ఏంటి సార్ అసలు ప్రభుత్వ ఉద్యోగులు నిజమేనా ఈ ₹1,00,00,000 అనే దాని మీద ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వాన్ని నమ్మొచ్చా? దీని మీద కొద్దిగా మా పాఠకులకు, మా కస్బా మీడియా సంస్థలకు మీరు కొంత సరైన వివరణ గమనించాలని కోరుతున్నాను. శంకరరావు గారు, మీ ప్రశ్న చాలా మంచిగా ఉంది. ప్రభుత్వము ఈ ప్రవేశపెట్టిన ఈ ప్రమాద బీమా పథకము ₹1,00,00,000, ₹1,20,00,000 ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఎయిర్వేలో పోతే 2 కోట్లు కూడా ఈ ప్రభుత్వం ప్రకటించింది మొన్న. కానీ దానికంటే ముఖ్యంగా ప్రభుత్వం ప్రకటించిన ప్రమాద బీమా ఉద్యోగులకు పెద్దగా ఉపయోగకరమైనది కాదు. దానికంటే ముందంగా ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే పిఆర్సీ ఇవ్వలేదు. ఇప్పటికీ 5 డిఏలు బాకింది ప్రభుత్వం. మళ్ళా సిపిఎస్ నుంచి ఓపీఎస్కి మార్చలేదు. మళ్ళా జీపీఎఫ్ అమౌంట్ ఇంకా హెల్డ్ అయిపోయింది. ఇప్పటికీ ఒక 200 మంది ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ చనిపోయారు. సరే, తర్వాత చెప్తాను. నేను అడుగుతున్న ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పండి. ఈ ₹1,00,00,000 ప్రభుత్వ బీమా పథకం, ప్రమాద బీమా పథకం ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు ఇస్తున్నామన్నట్టు ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేస్తున్నది. దాని మీద కొంత అనుమానాలు ఉన్నాయి. ఇది మీరు ఒక మేధావిగా దీన్ని ప్రభుత్వ పథకాన్ని పథకం అంటారో, ప్రభుత్వ బీమా అంటారో, ఏమంటారో, దాన్ని స్వీకరించవచ్చా? దాని మీద మీకు ఏమన్నా అనుమానాలు ఉన్నాయా? ప్రభుత్వం ప్రకటించింది మంచిదే, ఉద్యోగులకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ ప్రజెంట్ సర్వీస్లోని ఉద్యోగులకు కానీ, రిటైర్డ్ మండలకు ఉపయోగపడుతుంది. అంటే ముఖ్యంగా ఏంటంటే దానివల్ల ఆ పథకం ప్రవేశపెట్టింది కానీ ఇంతవరకు జీవోలు రాలేదు. ఇంకోటి ఏంటంటే ఎంత డబ్బులు, అసలు ప్రభుత్వం ఎంత డబ్బు కడుతుంది, లేదా బ్యాంకులు కడుతుందా, దీని మీద క్లారిటీ లేదు. జీవో లేదు, క్లారిటీ లేదు. పథకం వల్ల కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఉపయోగపడుతుంది. కానీ దీనివల్ల పెద్దగా ఉపయోగం అనేది ఉన్నప్పటికీ కూడా, మంచి పథకం అయినప్పటికీ కూడా అది చాలా ఉద్యోగులకు ఉపయోగకరమైనది కాదు. సార్, మా కస్బా మీడియా సంస్థలకు ఈ ₹1,00,00,000 ప్రమాద బీమా ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కొంతమంది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలకు వెళ్ళి ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజెంట్ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు మాకు కొన్ని ఫోన్లు చేశారు. ఈ బీమాను ప్రభుత్వం ఇచ్చేది ఏంది, ఆల్రెడీ బ్యాంకులో ఇస్తున్నప్పుడు ప్రభుత్వం ఇలా ఇచ్చేది గొప్పతనం ఏముందని చెప్పి
మమ్మల్ని అడుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది కరెక్ట్. ఇది మా ఉద్యోగం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఎస్బీఐలో నా అకౌంట్ ఉంది. ఒక 100 రూపాయలు కడితే 10 లక్షల బీమా బ్యాంకే ఇస్తుంది. 200 కడితే 20 లక్షలు, 400 కడితే 40 లక్షలు ఇట్లున్నాయి. ఇవి చాలా మా ఉద్యోగాలు. ఇప్పుడు డిఏ కానీ పిఆర్సీ ఇస్తే మేము మా చేతుల నుంచి పెట్టుకోగలుగుతాం. ప్రభుత్వం ఇచ్చేది కరెక్ట్ అయినప్పటికీ కూడా ఇది మాకు ఫీజిబుల్. మేము కట్టుకొని ₹1 కోటి బీమా, యాక్సిడెంటల్ బీమా చేయడం పెద్ద సమస్య కాదు. కాబట్టి ప్రభుత్వం దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చి దీన్ని పబ్లిసిటీ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప మాకు ఉద్యోగులకు, రిటైర్ ఉద్యోగులకు ఏం ఉపయోగం లేదు పెద్దగా. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద ఉపయోగం లేదు. అనేది కూడా అంతేనా? బ్యాంకర్స్ బీమా పథకం మేము ఇస్తానికి ముందుకు వస్తున్నప్పుడు ఇందులో ప్రభుత్వం బీమా ఎట్లా చూడొచ్చు దీన్ని అని అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఎట్లంటే బ్యాంకులు ఆల్రెడీ ఈ ప్రభుత్వం ప్రకటించక ముందే బ్యాంకులు ఇస్తున్నాయి సర్వీస్. ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే, ఏ బ్యాంకులో అయితే సేవింగ్ అకౌంట్ ఉందో, శాలరీ అకౌంట్, వాళ్ళు ఆల్రెడీ ఇస్తున్నారు. మినిమం 100 రూపాయలతో ₹1,00,000 ఇచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ప్రకటించడానికి ఉద్యోగులు పెద్దగా ఉపయోగం కాదు. స్కీమ్ మంచిది కాదని లేదు, కానీ ఉద్యోగికి సంపాదించిన వేతనంలో వచ్చే దాంట్లో కూడా కట్టుకునే అవకాశం చాలా ఉంది. అది బ్యాంకులు ఆల్రెడీ ఇస్తున్నాయి. దానివల్ల మేము పెద్దగా స్పందించడం ప్రభుత్వ పథకానికి, ఈ పథకానికి పెద్దగా స్పందించడానికి ఉపయోగపడుతుంది అని నా ఉద్దేశం. ఇంకొకటి సార్, ఈ ప్రభుత్వ ఉద్యోగులే మాతో మాట్లాడుతున్నప్పుడు 2 ప్రధానమైనటువంటి అంశాలు మా ముందుకు తెస్తున్నారు. ఒకటి పిఆర్సి అని అంటున్నారు, రెండోది సిపిఎస్. పిఆర్సి, సిపిఎస్ అనే అంశాల మీద ప్రభుత్వాల నుండి మాకు బకాయిలు చాలా వచ్చేది ఉన్నది. ఫస్ట్ ఆ బకాయిలు తేల్చకుండా కొత్తగా ఈ ఎన్నికల వాగ్దానాలు, రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులను వలలో వేసుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆడుతున్న ఒక నాటకం అని చెప్పి కొంతమంది ఘాటుగానే ప్రభుత్వ ఉద్యోగులు మాతో అంటున్నారు సార్. మరి దీని మీద మీరు స్పష్టత ఇవ్వాలి. అసలు శంకర్రావు గారు మీరు మంచి ప్రశ్న వేశారు. నిజంగా చెప్పండి, అసలు ఇది మేజర్ పాయింట్. పిఆర్సి, డిఏ, 5 డిఏలు, సిపిఎస్ అండ్ ప్రావిడెంట్ ఫండ్. ఇప్పుడు రిటైర్డ్ అయిన వాళ్ళకు ప్రావిడెంట్ ఫండ్. ఇది ఎంత ముఖ్యమైనదంటే అసలు 1 జూలై 2023 నుంచి మాకు పిఆర్సీ అమలు కావాలి. ఆ పిఆర్సీ అమలు కావడం వల్ల సుమారుగా ఒక ఎంప్లాయీ సంవత్సరానికి ₹1,00,000 లాస్ అవుతున్నాడు. ₹1,00,000 5 డిఏలు బాకినాడు. డిఏలు ఎందుకు? కరువు భత్యం. ప్రజలకు నిత్యావసర వస్తువులు పెరుగుతున్నందుకు ప్రతిఫలంగా దాన్ని తట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 2 సార్లు డిఏలు ఇస్తుంది. అదే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. ఇంతవరకు 5 డిఏలు ఉన్నాయి. దానివల్ల కూడా మేము లాస్ అవుతున్నాం. ఇవి చాలా ముఖ్యం. ఇంకోటి ఏంటంటే ఈ డబ్బులు, ఈ శాలరీ డబ్బులు కావచ్చు, పెన్షన్ డబ్బులు కానీ బడ్జెట్ లో కేటాయించబడింది. ఆ కేటాయించిన అమౌంట్ కూడా మీరు ప్రభుత్వం కేటాయించినటువంటి రిలీజ్ చేయట్లేదు అంటున్నారు, ప్రభుత్వం బడ్జెట్ లో పెట్టట్లేదు అంటున్నారు. బడ్జెట్ లో ఉంది, దాని కమిటెడ్ గా ఎక్స్పెండిచర్ అంటారు సాధారణంగా. నిధులు విడుదల చేయట్లేదు. ఆ నిధులను విడుదల చేయకపోవడం కావచ్చు, లేకపోతే వేరే వాటికి డైవర్స్ మంత్రిమండలి నిర్ణయం వల్ల వేరే వాటి వాడుకుంటున్నారేమో. దాన్ని తస్సారం చేసి దాన్ని అమలు చేయకుండా మమ్మల్ని క్షోభకు గురి చేస్తుంది ప్రభుత్వం. మేము ఈ రకంగానే కేసీఆర్ ప్రభుత్వం కూడా చేసిందనే మేము ఆలోచించి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. నిజంగా చెప్పాలంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము మొన్న ఎలక్షన్స్ లో మినిమం 14 కాన్స్టిట్యూన్సీల బ్యాలెట్ ఓట్లలో కీలక పాత్ర వహించింది. అది కాంగ్రెస్ గవర్నమెంట్ గుర్తించాలి. మా ఉద్యోగులు ఇంత ఫేవర్ చేసినారు కాబట్టి ఇంత లేట్ చేయడం అనేది చాలా బాధాకర విషయం. మా ప్రభుత్వం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మాకు అతి త్వరగా ప్రమాద బీమా, ఓకే, ప్రమాద బీమా కంటే ముఖ్యంగా మేము మాకు పిఆర్సీ ఇచ్చినా, మాకు డిఎల్ ఇచ్చినా మేము మా జేబుల నుంచి ₹100, 200, 300 కట్టి ప్రమాద బీమాని మేము కట్టుకోగలం. చెప్పదలుచుకునేనంటే మీ సంస్థ ద్వారా, మీ కస్బా మీడియా ద్వారా ప్రభుత్వము పిఆర్సీ ఇవ్వండి, డిఎల్ ఇవ్వండి. మాకు రిటైర్ అయిన 24 నుంచి రిటైర్ అయిన వాళ్ళు 200 మంది సుమారు చచ్చిపోయారు. వాళ్ళకు ఆ జీపీఎఫ్ అమౌంట్ శాంక్షన్ చేస్తే మేము ఈ ప్రమాద బీమాని మేము మా సొంత జేబుల నుంచి కట్టుకున్న పెద్ద సమస్య. సార్ ఇంకొక ప్రశ్న సార్, ఇది కొద్దిగా ఆలోచింపజేసేటువంటి ప్రశ్ననే. ఈ మెడికల్ హెల్త్ కార్డ్స్ ఏంటి సార్? దీని మీద మాకే స్పష్టత లేదు. మీరు జనానికి ఆ స్పష్టత ఇవ్వాలి. ప్రభుత్వం ఈ హెల్త్ కార్డు ఇస్తుందని ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వం అంతా, యాంత్రాంగం అంతా దాని మీదే ఉన్నది. ప్రభుత్వ హెల్త్ కార్డులను అతి తొందరలో రిలీజ్ చేయబోతున్నామని చెప్పి ప్రభుత్వం ఒక సైడ్ చెప్తుంది. ఓకే, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రభుత్వం మొన్నటి వరకు ఈ రేవంత్ రెడ్డి కంటే ముందు వరకు హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేసింది. కానీ ఎప్పుడు ఆ హెల్త్ కార్డ్స్ ఎక్కడ ఉపయోగపడుతున్నాయంటే ఉస్మానియా మెడికల్ కాలేజీ, గాంధీ మెడికల్ హాస్పిటల్ దగ్గరనే వాళ్ళు రిఫర్ చేసినా కానీ ప్రైవేట్ హాస్పిటల్కి పోయే పరిస్థితి గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేదు. కానీ ఈ ప్రభుత్వం ఈ హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేస్తుంది. కానీ ఇప్పటి వరకు దానికి ఒక స్టాచ్యూట్, ఒక రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. ట్రస్ట్ పెట్టింది మనకు మా మేల శాలరీలో 1.5 బేసిక్ కట్ చేసింది. ఆ అమౌంట్ ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉందా, ట్రస్ట్ దగ్గర ఉందా, మాకు అనుమానాలు ఉన్నాయి చాలా.
నిజంగా చెప్పాలంటే మేము మా అసోసియేషన్ లీడర్స్ కూడా అడుగుతున్నాము, వాళ్ళు లేదు వాళ్ళకి స్పష్టమైన సమాధానం చెప్పడం లేదు. అసోసియేషన్ ఎన్జిఓ అసోసియేషన్ అడుగుతున్నాము, టీజీఓ అసోసియేషన్ అడుగుతున్నాము, దానికి స్పష్టం లేదు. చాలా మంది ఎంప్లాయీస్ ఇంకా డౌట్ ఉన్నారు. సరే అది తొందరగా జూలై 16, 15 నుంచి అమలు చేస్తామంటారు, కానీ స్పష్టత ఎంతమందికి ప్రైవేట్ హాస్పిటల్లో డైరెక్ట్గా ఒక ఎంప్లాయీ సుస్థ అయితే ఇంటికి అంబులెన్స్ రావాలి, ఫోన్ చేస్తే వాళ్ళు అక్కడ తీసుకుపోవాలి, మంచిగా చేయాలి, మళ్ళీ వాళ్ళని అంబులెన్స్ ద్వారా మళ్ళీ మా ఇంటికి పంపించే పరిస్థితి ప్రభుత్వం కల్పించాలని. ఒక్క నిమిషం, మీరేమన్నారు? ఒక ప్రభుత్వ ఉద్యోగి గాని, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి గాని అనారోగ్యానికి గురి అయిన వైద్య నిమిత్తం ప్రభుత్వమే ఒక అంబులెన్స్ ను ఇంటికి రావాలి, ఆ ప్రభుత్వ ఉద్యోగిని అంబులెన్స్ తీసుకుని హాస్పిటల్కి తీసుకుపోవాలంటున్నారా? ఒకవేళ అతడు నిస్సాయత పోలేదు, సొంత ఖర్చులతోటి నడవలేకపోతే ఆ హాస్పిటల్ ఏ ప్రైవేట్ హాస్పిటల్ అయినా సరే, గవర్నమెంట్ హాస్పిటల్ అయినా అంబులెన్స్ ఇచ్చి ఇంటికి తీసుకుపోయి ఏం చేయాలి, అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాలి, మంచిగా అయిన తర్వాత హాస్పిటల్ అంబులెన్స్ నుంచి ఇంటికి తీసుకురావాలన్నది మా యొక్క కోరిక, మా యొక్క అభిప్రాయం. వైద్యం అయిపోయిన తర్వాత మళ్ళీ క్షేమంగా ఇంటికి పంపాలి. ప్రభుత్వ ఉద్యోగిని రావాలి, గుర్తించి వాళ్ళ సేవలను గుర్తించి వాళ్ళని గౌరవిస్తూ క్షేమంగా వాళ్ళ ఇంటికి అదే ప్రభుత్వ అంబులెన్స్ తీసుకొచ్చి వదిలిపెట్టాలి. దీంట్లో ఇంకో చిన్న సవరణ. ఈ ప్రశ్న ఇది చాలా కోట్ల మంది జనాలకు వెళ్తున్నది ప్రభాకరాచారి గారు. దీని మీద మళ్ళీ ఒకసారి స్పష్టత మీరు ఇవ్వాలి. నేనేమంటున్నా అంటే, ఇప్పటివరకు గవర్నమెంట్ చేసిన పాత హెల్త్ కార్డ్స్ కు ఈ హెల్త్ కార్డ్ తేడా ఏమంటే, మేము కూడా 1.5 బేసిక్ అమౌంట్ పెడుతున్నాము, గవర్నమెంట్ కూడా అంత ట్రస్ట్ లో పెడుతున్నప్పుడు మాకు కావాల్సింది ఒక ఎంప్లాయీ, ఒక గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్న ఎంప్లాయీ, రిటైర్డ్ ఎంప్లాయీకి అనారోగ్యం అయినప్పుడు, నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏ హాస్పిటల్కి అయితే మనము మాట్లాడుకుంటామో హాస్పిటల్ వాళ్ళు అంబులెన్స్ ఇంటికి తీసుకొని వచ్చి పేషెంట్ తీసుకుపోయి హాస్పిటల్ జాయిన్ చేసుకోవాలి, వాళ్ళే అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాలి, మంచిగా అయిన తర్వాత అది ఆ హాస్పిటల్ నుంచి వాళ్ళు ఇంటికి పంపాలి. అంటే మీరు చెప్పడం ఏంటంటే ఇది ఉచిత వైద్యం కింద. ఉచిత వైద్యం ఇప్పుడు ట్రస్ట్ పెట్టింది పరిస్థితి. ప్రభుత్వం ఉచిత వైద్యం వైపు అడుగులు ఏమంటున్నారా? ప్రభుత్వం ఉచితమే కాదు, మేము కూడా 1.5 బేసిక్ గవర్నమెంట్ ఇస్తున్నాం. మేము కూడా గవర్నమెంట్ 1.5 కొంత అమౌంట్, మా అమౌంట్ 1.5 బేసిక్ మేము కడుతున్నాం కాబట్టి అమౌంట్ హాస్పిటల్కి పోతాయి. హాస్పిటల్ కాకపోతే అది అమౌంట్ ఇప్పుడు నేనేమంటున్నా అంటే, అది అక్కడ లిమిట్లెస్ ఎక్స్పెండిచర్ ఉండాలి. ఎంత ఖర్చు అయినా కానీ ప్రభుత్వమే ఆ ట్రస్టే బేర్ చేసినట్టు ఉండాలి, ఎంప్లాయీ మాత్రం డబ్బులు కట్టకూడదు. అంటే సంక్షేమ ప్రభుత్వము, అభ్యుదయ ప్రభుత్వం అనడానికి ఉచిత విద్య, ఉచిత వైద్యం ఈ రెండు చేస్తే చేయగలుగుతుందా? సాధ్యమవుతుందా? సాధ్యమవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. సంక్షేమ పథకాలు ఇప్పుడున్న బడ్జెట్లో నిజంగా చెప్పాలంటే ప్రభుత్వ శాలరీస్, ఎంప్లాయీ శాలరీస్ కాక ఒక 32% పోతుంది. మిగతా అమౌంట్లో వెల్ఫేర్ స్కీమ్స్, డెవలప్మెంట్ స్కీమ్స్ను ప్రభుత్వం చాలా ఆలోచన చేసి కడితే మాత్రం ఖచ్చితంగా ఉచిత విద్య, ఉచిత వైద్యము ప్రజలకు అందుబాటులో ఉంటుంది. సార్, మీరు ఇంతకుముందు ఒక మాట మాట్లాడుతూ ప్రభుత్వం మీద కొద్దిగా అసంతృప్తిలో మాట్లాడారు. అవును. దాంట్లో ఏమన్నారంటే, గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలము మా యొక్క ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లతోటే 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ 14 మంది ఎమ్మెల్యేలు గెలవడంతో ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నది అని అంటున్నారు. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులను, ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు వచ్చే బకాయిలను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే కేసీఆర్ పట్టిన పని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడుతుంది అంటున్నా. వెరీ నైస్ క్వశ్చన్ శంకర్రావు సార్. మాకు కేసీఆర్ చేసిండు. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ పాలనలో మాకు 40% ఫిట్మెంట్ ఇచ్చింది, చాలా సంతోషకరమైన విషయమే. కానీ ఆ తర్వాత క్రమంలో అతడు చేసిన ఉద్యోగ వ్యతిరేక విధానం వల్ల మనము కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మాకు చాలా బెనిఫిట్ జరుగుతుందని చెప్పి వాళ్ళ గురించి 14 నియోజకవర్గాలు నిజంగా మీరు ఆలోచించండి. డాటా తీసుకున్నాం మేము, మా దగ్గర సుమారుగా బాలెట్ పేపర్ వల్లనే గెలిచింది, ఎమ్మెల్యేలు గెలిచారు. కాబట్టి ఇతడు కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు మేము 100 రోజుల తర్వాత మేము అన్ని బెనిఫిట్ చేస్తాము ఉద్యోగులు అని చెప్పిన మా ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు చేయకపోవడం మేము చాలా అసంతృప్తిగా ఉన్నాము, ఆవేదనతో ఉన్నాము. చాలా అనారోగ్యంతో చాలా మంది ఎంప్లాయీస్, నేను చెప్పాను సుమారుగా రిటైర్డ్ అయిన వాళ్ళు 200 మంది సుమారు చచ్చిపోయారు. కాబట్టి ప్రభుత్వం 200 మంది సుమారుగా రిటైర్డ్ అయిన వాళ్ళు 2024 తర్వాత చచ్చిపోయిన వాళ్ళు సుమారు 200 మంది ఉన్నారు. పక్క ఇది డాటా ఉంది మన దగ్గర అలా. కాబట్టి ముఖ్యమంత్రి గారు కోరుతుంది ఏంటంటే తొందరగా దగ్గర డాటా లేదంటారా? డాటా ఉందా లేదు మన నాకు పూర్తి అవగాహన లేదు, డాటా ఉందా లేదని. కాకపోతే మాకున్న డాటా ప్రకారం అది. కానీ నేనేమంటున్నా అండి, ముఖ్యమంత్రిని కోరుకుంటుంది ఒకటే, మీరు ఇచ్చిన మాట ప్రకారం మాకు పిఆర్సీ ఇవ్వండి, 5 DAలు ఇవ్వండి. మీ ప్రభుత్వాన్ని మేము గెలిపించినాము. ఒకవేళ గెలిపించకపోతే మేమేమంటున్నాం అంటే మా ప్రభుత్వ ఉద్యోగులు మీకు వ్యతిరేకంగా మారే ప్రమాదం చాలా ఉంది అని తెలియజేస్తున్నాం. ఓకే సార్, ఇంకొకటి ప్రధానమైన ప్రశ్న,
ఏంటంటే ఈరోజు ఒకవైపు ఎంతసేపు ప్రభుత్వ ఉద్యోగులు ఆల్రెడీ నెలవారీగా మినిమంగా నా దగ్గర ఉన్న డాటా ప్రకారం అంటే 50 నుండి 1,00,000 రూపాయల ఉద్యోగస్తులు నెల జీతం తీసుకునేటువంటి ప్రభుత్వ ఎంప్లాయీస్ ఉన్నారు. అందులో ప్రభుత్వ ఎంప్లాయీ టీచర్స్ కావచ్చు, రెవెన్యూ, అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ బెనిఫిట్ మీకు ఎందుకు ఇవ్వాలి? మరి రైతుల సంగతి ఏంటి? రైతులకు గిట్టుబాటు ధర లేదు. రైతులు పండించినటువంటి పంటకు కొనుగోలు కేంద్రాలు లేక మొన్న పడ్డ వర్షాలకి వాళ్ళు పండించిన ధాన్యం అంతా తడిచిపోయి నెత్తి నూరు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రైతుల వైపు చూడాలి కానీ మీ వైపు ఎందుకు చూడాలి? మీరు సంపాదించిండ్రు, మీరు ఉద్యోగాలు చేసిండ్రు, నెలవారీ జీతాలు పొందిండ్రు, మళ్ళీ ఇప్పుడు రిటైర్డ్ అయినాక కూడా మీకు నెలకు 60 నుండి 70,000 సాలరీ వస్తుంది. మీకు ఎందుకు చేయాలి? రైతులకు ఎందుకు చేయకూడదు? ఫీజు రియంబర్స్మెంట్ విజయంలో విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని నిన్న తెలిసింది. మాకు వచ్చిన సమాచారం ఏంటంటే ఒక 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం రిలీజ్ చేసినట్టు మాకు దగ్గర సమాచారం ఉంది. అటువంటి వాటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి కానీ మీకు ఎందుకు పెట్టాలి? ఈ క్వశ్చన్ మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్ సమాధానం ఏంటంటే, ఇప్పుడు మనం మీ క్వశ్చన్ 2 భాగాలు చేద్దాం. ఒకటి సర్వీస్లో ఉన్న ఉద్యోగులు, రిటైర్మెంట్ ఉద్యోగులు. మనకు ఇప్పుడు 309 ఆర్టికల్ 309 ప్రకారము, 309, 310 ప్రకారము ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీస్ రూల్స్, వాళ్ళ వేతనాలకు సంబంధించింది. అది దాని ప్రకారమే మనం 1947 మన రాజ్యాంగం రాసుకున్న దాని ప్రకారమే మనకు ప్రభుత్వం, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వేతనాలు ఇస్తుంది. ఈ వేతనాలు 5 సంవత్సరాలకు ఒకసారి వేతన ఫిక్సేషన్ జరుగుతుంది. ప్రతి సంవత్సరం డిఏలు ఇస్తుంది. ఇది రాజ్యాంగబద్ధంగా మేము పొందుతున్నది కాబట్టి మాకు ఇవ్వమని మా హక్కులు కాదు, మేము అవసరం కల్పించిన హక్కుల ప్రకారమే మేము అడుగుతున్నాము. ప్రభుత్వానికి గుంతమ్మ కోరికలు మేము కోరట్లేము అంటున్నారు. పక్క మేము 309, 310 అంటే రైతుల కోరికలు గుంతమ్మ కోరికలు అనుకుంటున్నా. నేనేమంటున్నా అంటే మా ప్రభుత్వం, రైతులు చస్తున్నారు సార్, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గుర్తించుకోండి. తెలంగాణ వచ్చిన తర్వాత ఇటువంటి దుర్భర పరిస్థితి ఏమిటి అని చెప్పి మేధావులు, తెలంగాణ సమాజం అంతా ఈరోజు బాధపడేటువంటి పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏం చేసిందో చూసిండ్రు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 2.5 సంవత్సరాల నుండి ప్రజలు చూస్తున్నారు. సామాన్యులకు ఏం జరిగిందని ప్రశ్నలు వేస్తున్నారు. నేనేమంటున్నానంటే, మీకు బడ్జెట్ లో కమిటెడ్ ఎక్స్పెండిచర్లు చట్టబద్ధంగా అయింది. అది దాని ఉద్యోగుల కోసం కేటాయించినామంటూ ఉద్యోగం శాలరీ కావచ్చు, ఉద్యోగం పెన్షన్స్ సంబంధించింది కావచ్చు, ఇంట్రెస్ట్ రెగ్యులర్ ఇంట్రెస్ట్ కట్టేది. నిన్న మొన్న 20 తారీఖు నాడు కూడా అన్నాడు, ఇంట్రెస్ట్ కడుతున్నాము, కేసీఆర్ ప్రభుత్వం వేయడం వల్ల మేము చాలా కష్టం. అదంతా అది భాగం, అది ఎక్స్పెండిచర్ లో భాగం. ఇది కమిటెడ్ గా. ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ అంటూ మీరు ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వం వెల్ఫేర్ స్కీమ్స్ ప్రకటించింది. అది ఎంతవరకు బడ్జెట్ లో సాధ్యమవుతుంది అనేది చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంగా. అధికారాన్ని రావడానికి మీరు ఇష్టం వచ్చినట్లు ఆ వాగ్దానాలు చేసినట్టు నో డౌట్ మాకు సంబంధం లేదు. ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటే ఏంది? మూడు ముఖ్యమైనవి: ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ. ఎగ్జిక్యూటివ్లో కూడా ఒక పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, రియల్ ఎగ్జిక్యూటివ్. మేము మా ప్రభుత్వ యువకులు రియల్ ఎగ్జిక్యూటివ్ కిందకి వస్తారు. మంత్రిమండలి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ 5 సంవత్సరాలు ఉండిపోతారు. ఆ 5 సంవత్సరాల్లో మీరు ఏది చేయాలని మీరు వాగ్దానం చేసిన దాని ప్రకారము వచ్చిన తర్వాత చూసుకొని ఏమి సాధ్యమైతే చూసుకోవాలి. మాది పక్కకు పెట్టాలి. మా అమౌంట్ పక్కకు పెట్టి మీరు వెల్ఫేర్ స్కీమ్ చేస్తారా, లేకపోతే డెవలప్మెంట్ స్కీమ్స్ చేసుకోవాలి. అది దాన్ని మేము కాదంటలేము కదా. ఆ రైతులకు డబ్బులు ఇవ్వద్దు అని అంటలేము, లేకపోతే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వద్దు అని చెప్పి ఏ ఉద్యోగి కానీ ఏ ఉద్యోగ సంఘాలు అనడం లేదు కదా. అది గమనించాలని నేను కోరుతున్నాను. మీ ద్వారా నేను చెప్తున్నాను, ప్రజలకు చెప్తున్నాను, పార్టీలకు కూడా, రాజకీయ పార్టీలు కూడా అదే విషయం చెప్తున్నాను. అంటే ప్రభుత్వానికి రైతుల విషయం నేను అదే చెప్తాను సార్. ఇప్పుడు ఈ బడ్జెట్ లో 3,20,000 ఉంది బడ్జెట్ మొత్తం. దానిలో 32% మా ప్రభుత్వ ఉద్యోగుల జీతము, పెన్షన్స్ పోతున్నాయి. మిగతా అమౌంట్ మీరు వెల్ఫేర్ స్కీమ్స్ కు ఏదైనా పెట్టండి. అది రైతులు బీమా పథకం అంటారా, లేకపోతే స్కాలర్షిప్ అంటారా, ఇచ్చేయండి. కాదని లేదు కదా. కాదని చెప్పి ఏ సంఘం కూడా అడగడం లేదు. ఈ ప్రభుత్వ సంఘం మీకున్న రాజ్యాంగ హక్కుల ప్రకారం మాకు వచ్చేటువంటి ప్రభుత్వం నుండి వచ్చేటువంటి బకాయిలు కానీ మాకు వచ్చే బెనిఫిట్లు రాజ్యాంగం ప్రకారం మా హక్కుగా అడుగుతున్నాం. రాజ్యాంగం ఎందుకు ఇచ్చింది అనేది మొదటి ప్రశ్న. రాజ్యాంగంలో ఉన్న మాకున్న హక్కులు, మా వేతనాలు, మా వేతన ఫిక్సేషన్ కావచ్చు, లేకపోతే డిఎల్ ఎందుకు ఇస్తుంది అంటే, మేము అవసరమైతే 24 hours పనిచేయాల్సి వస్తుంది ప్రభుత్వం ప్రజల కోసం. 24 hours పనిచేయాలి కాబట్టి మా జీవితము, మా కుటుంబాలు ఎలాంటి ఆర్థికంగా ఇబ్బంది కావద్దని చెప్పి కదా పే స్కేల్స్ ఇవ్వడం కానీ, డిఎల్ కానీ ఇవన్నీ. వాటిని ఆపడం వల్ల మా కుటుంబాలు మేము ఎట్లా సర్వైవ్ అవుతాం చెప్పండి.
నిత్యావసరాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు కరువు భత్యం డిఏ అంటే ఏంది? కరువు భత్యం ఏంటిది? ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ద్రవ్యోల్బణం పెరుగుతుంది కాబట్టి ఆ నెలకు ఒకసారి ప్రభుత్వ ఉద్యోగులు ఇంత డిఏ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకుంటున్నాయి. అది ఇవ్వకుండా మీరు ఆపడం వల్ల మా జీవితాలు ఆర్థికంగా మేము ఏడా తట్టుకోగలుగుతాం? మేము ఏ రకంగా ప్రజలకు సేవ చేస్తాం విశ్వాసంగా, ధైర్యంగా? అది నేను చెప్పేది. అంటే మీ సేవలను ప్రభుత్వం గుర్తించాలి అంటున్నారు. ప్రభుత్వం గుర్తించడమే ముఖ్యము. అసలు ప్రభుత్వంలో భాగం ప్రభుత్వం గుర్తించాలి, రాజ్యాంగ హక్కుల ప్రకారం మాకు ఇవ్వాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అది మేము చెప్పేది. మేము ఎక్కువ డిమాండ్ చేయడం లేదు కదా, మాకు ఉన్నదే మాకు ఇవ్వమని చెప్తున్నాం. ఎక్స్ట్రా మేము అడగడం లేదు కదా. ఇప్పుడు మీరు ఇది ఎక్స్ట్రా ఇచ్చారంటారు. ప్రమాద బీమా అనేది మేము మాకున్న 63 డిమాండ్ టోటల్ గా మా చేసి పెడితే అందులో ఇది ఎక్స్ట్రా ఇచ్చినా అని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తుంది. మేము అది అడగలేదు. అసలు ఆయన ఇచ్చిన సంతోషపడుతున్నాం, కాదంటలేము. బట్ ఇది మేజర్ ఇష్యూ, మాకు మా జీవితానికి సంబంధించింది, మా కుటుంబానికి సంబంధించింది. అది నేను చెప్పేది. సార్, ఒక కీలక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. ఇది ప్రభుత్వ ఉద్యోగులను, రిటైర్డ్ ఉద్యోగులను చిన్న చూపు చేసి అడుగుతున్న ప్రశ్న కాదు. ఈ మధ్య కాలంలో మా కస్బా మీడియా సంస్థలోనే కథనాలు రాశాము. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వారు ఏం చేశారంటే దాదాపు ఒక 10 నుండి 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు విహారయాత్ర కింద వాళ్ళని చేసి బెంగళూరు, మైసూరు, ఊటీ వెళ్ళి రమ్మని చెప్పి బస్సులు వేసి సొంత డబ్బులతోటి ఈ ప్రభుత్వ ఉద్యోగులను, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగం, నాకు ఒక ప్రశ్న చెప్పండి. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగం, ఒక గవర్నమెంట్ టీచర్ ఉన్నాడు అనుకోండి, ఒక రెవెన్యూ ఆఫీసర్ ఉన్నాడు, ఎంత ఉంటుంది సార్ మీకు సాలరీ? మినిమం అటెండర్ కు రిటైర్డ్ ఉద్యోగులకు అటెండర్ టీచర్లు తీసుకుంటే మినిమం 40,000. అంటే ఒక నెలకు రిటైర్డ్ అయిన ఉద్యోగి 40,000 పొందుతున్నటువంటి రిటైర్డ్ ఉద్యోగి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇచ్చినటువంటి విహారయాత్రలకు అందరూ కట్టగట్టుకొని 40-50 మంది పోయి విహారయాత్ర చేసి వచ్చింది అనే దాని మీద చాలా విమర్శలు వచ్చింది. అది మేము కథనాలుగా మా కస్బా న్యూస్ ఛానల్ రాసాము, యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టాము. దాని మీద మంచి స్పందన వచ్చింది ప్రజల నుండి. దీని మీద ఏమంటారు సార్? ఇది న్యాయం అంటారా, ధర్మం అంటారా? ఇది అయితే ఇది కూడా నా దృష్టికి వచ్చింది. విహారయాత్రగా ఎమ్మెల్యే గారు పంపించిండు అని. అయితే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, సరే ఎమ్మెల్యే తన అభిప్రాయం చెప్పిండు, నేను డబ్బులు ఇస్తాను, అది కదా మీరు అనేది, డబ్బులు ఇస్తానని చెప్పి మీ కథనాల్లో నేను చదివాను కూడా. అయితే టీచర్లు ఆలోచించాల్సింది ఏంటంటే, రిటైర్డ్ ఉద్యోగులు కానీ లేదా గవర్నమెంట్ సర్వీసులలో కానీ ఈ దేశం 40-50 వస్తున్నాయండి. వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసిందా అంటే, నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలంటే యాక్సెప్ట్ చేయకూడదు. కొంతమంది ఏమన్నారు తెలుసా, నాకు ఫోన్లు చేసి ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగస్తులు బిచ్చబుల్లలాగా పోయిన పరిస్థితి దాకా అన్నారు. పబ్లిక్ అనుకుంటారు. ఎందుకంటే మినిమం ఒక టీచర్కు 40,000 మినిమం వస్తున్నప్పుడు దాన్ని ఈ పిల్లలు మంచి హయ్యర్ ఎడ్యుకేషన్ చేసి అమెరికాలో సెటిల్ అయినటువంటి పిల్లలు, మంచి విద్యాబుద్ధులు ఉన్న పిల్లలు, గురువులు పుత్రులు, వాళ్ళు 2 చేతులు సంపాదిస్తున్నారు, ఆస్తులు సంపాదించుకున్నారు, ఇల్లు సంపాదించుకున్నారు, కిరాయిలు వస్తున్నాయి. ఉన్నాక కూడా దీనికి అలవాటు పడిపోవడం ఏందనేది ఒక ప్రశ్న. అది చాలా వైరల్ అయింది సార్ మొత్తం. అవుతుంది. ఎందుకంటే కొంచెం టీచర్స్ ఆలోచించాలి. రిటైర్డ్ ఉద్యోగులు ఉందాతనంగా ఉండి ఎమ్మెల్యే ఆఫర్ను కూడా చాలా పొలైట్ గా తిరస్కరించి, సార్ అది కాదు, మాకు ప్రజల కోసం కాలేజీ డెవలప్మెంట్ కోసం వాళ్ళు ఉన్న కాలేజీల కోసం మీరు ఏమైనా చేయండి అని చెప్పి అడిగితే బాగుండేది. కానీ దాన్ని మనము అంత సీరియస్గా ఎందుకు అంటే, ప్రజాస్వామ్యం కాబట్టి ఎమ్మెల్యే ఆఫర్ ఇచ్చిండు, వీళ్ళు తీసుకున్నారు. లీగల్ గా కరెక్ట్ కావచ్చు, మోరల్ గా ఇన్కరెక్ట్. అంటే ఒక మేధావుల ఫోరం సభ్యులుగా ఉస్మానియా యూనివర్సిటీ మాజీ విద్యార్థిగా మీరు ఒక ప్రభుత్వ ఎంప్లాయీగా, రిటైర్డ్ అయినటువంటి మేధావిగా ఇటువంటి వీటిని మీరు ఎంకరేజ్ చేస్తారు? అబ్సల్యూట్లీ నో. ఎందుకంటున్నా అంటే, నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఈ దేశం నాకు అంటే ఇప్పుడు ఇక్కడ మైపాల్ రెడ్డి చేసిండు, రేపు 119 మంది ఎమ్మెల్యే చేస్తారండి ఓట్ల కోసం. అది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేననేది అదే, మొదటి నుంచి నేను మా టీచర్లు కూడా అదే చెప్తున్నా. మనము ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఒక టీచర్స్గా ఒక విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్తున్నప్పుడు సమాజం ఎటుపోతుంది, రాజకీయ వ్యవస్థ ఎటుపోతుంది, ఎమ్మెల్యేలు ఎటుపోతున్నారు, ఎంపీలు ఎక్కడిపోతున్నారు, వీటిని అభివృద్ధి మనం వాళ్ళకి మన కాలనీలో, కనీసం మన కాలనీలో ఉన్న మనము పాజిటివ్గా సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలి, సభ్యులను ముందుకు తీసుకుపోవాలి తప్ప ఇలాంటి వాటికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అని నేను చెప్తుంటాను. పక్కా సార్, ఇప్పుడు మీరు మా కస్బా మీడియా సంస్థలకు రావడము, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించడము, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ₹1 కోటి ప్రమాద బీమా పథకం మీద
సంపూర్తిగా మీరు విశ్లేషించిండ్రు. మేము ఖచ్చితంగా మా మీడియా సంస్థల తరఫున మేము ప్రజలోకి తీసుకెళ్తాము, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాం. మీరు చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో మా హక్కుగా మేము అడుగుతున్నాము, ప్రభుత్వాన్ని మేము బిచ్చం అడుగుతలేమని అంటున్నారు. కాబట్టి నిజంగా కూడా మీకు రాజ్యాంగ హక్కు ఉంటే దాని ప్రకారం మేము తీసుకోవడంలో తప్పు లేదు. ఇంకొక కీలకమైనటువంటి మాట మీరు అన్నారు, హెల్త్ కార్డుల విషయంలో. ఒక ప్రభుత్వ ఉద్యోగి కానీ, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి కానీ ఆరోగ్య రీత్యా ఆయన హాస్పిటల్ పోలేని పరిస్థితి ఉంటే అంబులెన్సే ఇంటికి వెళ్ళి ఆ ఉద్యోగిని అంబులెన్స్లో తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి మెరుగైన వైద్య సేవలు అందించి ఆయనకు వైద్య సేవలు అందించిన తర్వాత మెరుగైన తర్వాత మళ్ళీ ఆయనను ఇంటి దగ్గర తీసుకొచ్చి వదిలిపెట్టేటువంటి సిస్టమ్ రావాలని మీరు కోరుతున్నారు. పక్కా నేను దానికి కొంచెం క్లారిటీ ఇస్తున్నాను. ఒక ప్రభుత్వ 30 సంవత్సరాలు 24 hours వీలైతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్షాలు పడ్డాయి, అసలు మున్సిపాలిటీ ఉద్యోగులు ఎంత కష్టపడతారండి. మీరు 24 hours అక్కడ ఉండి కరెంట్ పోయింది వర్షాకాలంలో, నేను చూస్తున్నాను మా కాలనీ కరెంట్ పోతే రాత్రి 2 గంటలకు 3 గంటలకు లైన్ మెన్ అసిస్టెంట్స్ వాళ్ళందరూ చాలా కష్టపడి సేవ చేస్తారు. అలాంటి వాళ్లకు అనారోగ్యం పోయినప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత కూడా వాళ్ళను ఆ సేవలను గుర్తించి ఆ రకంగా చేయాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ప్రతి ఉద్యోగికి ఆ రకంగా ప్రభుత్వం ఆదుకోవాలంటే ఇలాంటి పనులు చేస్తే మంచిగా ఉంటుంది. ఆ ప్రభుత్వాన్ని మేము శ్లాఘిస్తాము, అభినందిస్తాం. సార్, మీరు మా కస్బా మీడియా సంస్థల ఆఫీస్కు కార్యాలయానికి వచ్చి మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి ప్రజలలో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులలో, ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ను చాలా నేను ఎవరైతే దీనికి సూటబుల్ సమాధానం ఇస్తారని చెప్పి నేను వెతుకులాట క్రమంలో మీరు నాకు తటస్థపడ్డారు. కొంతమంది ఫ్రెండ్స్ చెప్పినారు, ప్రభాకరాచారి గారు అయితే చాలా గొప్పగా విశ్లేషిస్తారు, ఆయనకు గత అనుభవాలు ఉన్నాయి అని చెప్పి కొంతమంది మిత్రులు నాకు చెప్పడంతో మిమ్మల్ని మేము కాంటాక్ట్ చేయడం జరిగింది. సార్, మీరు సమయం తీసుకొని మా స్టూడియోకి వచ్చి మాకు మీ అమూల్యమైన సూచనలు సలహాలు ఇచ్చారు. మేము ఖచ్చితంగా కస్బా మీడియా సంస్థల తరఫున మేము ప్రభుత్వం దృష్టికి మా కథనాల రూపంలో, మా వ్యాసాల రూపంలో మేము తీసుకెళ్ళి ప్రభుత్వానికి ప్రజలకు మేము అనుసంధానంగా ఉంటాం. సార్, ధన్యవాదాలు. సార్ థ్యాంక్స్. కస్బా మీడియా ద్వారా ప్రజలకు, మా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వానికి కూడా చెప్తున్నాను, ముఖ్యంగా ప్రభుత్వానికి చెప్తున్నాను, మీరు తొందరగా మాకు, మా ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ వాళ్ళకు పిఆర్సీని ఇంప్లిమెంట్ తొందరగా చేయాలి. అండ్ డిఎల్ కూడా 5 DL తొందరగా ఇచ్చేయండి. ప్లస్ ఈ హెల్త్ కార్డ్స్ కూడా మీరు 15 తారీఖు అంటున్నారు, మేము కోరుకున్న విధంగా హెల్త్ కార్డ్స్ కూడా మీరు చేసేసి మమ్మల్ని మా యొక్క కష్టసుఖాలను గుర్తించి చేస్తారని ఆశిస్తున్నాను అని చెప్పి నేను కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి కస్బా మీడియా సంస్థలను, సాలిడ్ టీవీ. ధన్యవాదాలు.